హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కాలేజ్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అంటే మీ ర్యాంక్కి తగ్గట్టుగా బెస్ట్ కాలేజెస్ ఇవే అనమాట. అంటే ఏదైతే నేను మీకు యొక్క పీడిఎఫ్ అనేది చూపిస్తాను. సో దీనిలో ఎలా ఉంటుందంటే మీకు మీ ర్యాంక్ ఎంతైనా రాకొని సో మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఎలా కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ది బెస్ట్ కాలేజెస్ అండ్ ప్రతి ఒక్కటి నేను మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. సో కాలేజెస్కి సంబంధించి కట్ ఆఫ్ కూడా యొక్క వీడియోలో అయితే మనమైతే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే నార్మల్గా ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ మా కాలేజ్ అంటారు కదా. సో అలాగైతే ఇదైతే చూసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క ర్యాంక్ మీకు ఎంతైనా ర్యాంక్ రాకొని సో ఆ యొక్క ర్యాంక్కి సంబంధించి కట్ ఆఫ్కి సంబంధించి ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా డిస్కస్ అనేది చేసుకుందాం. సో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చూసుకోవాలని. అండ్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళకముందు ఒక పని అయితే చేయాలన్నమాట. కంపల్సరీగా మస్ట్ అండ్ షూట్ చేయాలి. అప్పుడే మీరు ది బెస్ట్ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. సో కాలేజ్లో అంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా పెద్ద ఇంపార్టెంట్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 4 years అక్కడే చదువుతారు. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు తీసుకునే స్టెప్ని బట్టినే మీ యొక్క ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దాని నుంచి నేను మీకు యొక్క వీడియో అనేది చేస్తున్నాను. సో ఒక లైక్ అనేది చేయండి. ఇదేంటంటే మీకు 2023కి సంబంధించి ఇదైతే కాలేజ్ కట్ ఆఫ్ అనమాట. సో ఇంకా మీకు ఇది ఎలా చూసుకోవాలి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మీకు డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంసెట్లో ప్రతి ఒక్క దానికి నేమ్ అనేది సెర్చ్ చేయలేం కదా. సో ఒకే కాలేజ్ నేమ్తో చాలా ఉండొచ్చు. సో దాని నుంచి ఇక్కడ కోడ్ అన్నది ఒకటే ఉంటుంది అన్న. ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజ్కి ఒకటే కోడ్ ఉంటుంది. సో అలాగైతే కోడ్ అనేది మీరైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ కాలేజ్ నేమ్ అండ్ టైప్ అంటే అది గవర్నమెంటా ప్రైవేటా లేదంటే ఏంటి. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఏ రీజియన్ కింద వస్తుంది, ఏయూ రీజియనా లేదంటే ఏంటి ఎస్వియూ కిందనా లేదంటే అలాగైతే ఉంటుంది. అండ్ డిస్టిక్ అనేది ఎక్కడ ఉంది, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏంటి ఏమి అన్నది అయితే. అండ్ ప్లేస్ అన్నది అంటే ఏ ప్లేస్లో ఉంది. అండ్ కోడ్ అంటే కాలేజీకి సంబంధించి కోడ్ అనమాట. అండ్ ఇంకో ఏంటంటే మీకు అఫిలియేటెడ్ అంటే అది ఏ కాలేజ్కి అఫిలియేటెడ్ అయి ఉంది. సో అది కూడా ఉంటుంది. అండ్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో ఇదైతే మీరైతే కొద్దిగా చూసుకోవచ్చు. అండ్ బ్రాంచ్ కోడ్ అని ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో ఇదైతే మీరైతే కొద్దిగా చూసుకోండి. అండ్ సివిల్కి ఈసీఈకి అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే మెకానిక్కి ఏ దానికి ఇక్కడ కట్ ఆఫ్ ఉంది అనేది అయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో ఎలా చూసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా మీకు క్లియర్గా డీటెయిల్గా కొద్దిగా చెప్పండి బ్రో అంటే నేను మీకు ఇంకా కొద్దిగా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనేసి ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇక్కడైతే ఉంది కదా. సో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేసి ఉంది కదా, దీన్నే తీసుకుందాం. సో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి మనకైతే ఇక్కడ ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజ్ అదైతే సో ఇది ఎక్కడ ఉంది, అఫిలియేటెడ్ బై JNTUK కింద అయితే వస్తుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది అనమాట రీజియన్. అండ్ సివిల్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో సివిల్కి సంబంధించి ఓసీ బాయ్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే 1,15,000కి అక్కడైతే కట్ ఆఫ్ ఉందన్నమాట. ఓసీ గర్ల్స్కి 1,15,994కి అయితే కట్ ఆఫ్ ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి అయితే 1,31,470 వచ్చినా కూడా మీకు అయితే సీట్ అనేది వస్తుంది. అండ్ ఎస్సీ గర్ల్స్కి అయితే 1,31,470 వచ్చినా కూడా మీకు అయితే సీట్ అనేది వస్తుంది అనమాట. సో అలాగైతే ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ సో ప్రతి ఒక్కరికి ఇక్కడైతే ఉంటుంది అనమాట. బీసీఏ బాయ్స్ బీసీఏ గర్ల్స్ అండ్ సో ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. సో ఇదైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకా మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి కూడా ఉంటుంది అనమాట. సో ఈడబ్ల్యూఎస్కి ఎంత కట్ ఆఫ్ ఉంది సో ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది అనమాట. సో కాలేజ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది. సో మీ యొక్క రీజన్ బట్టి ఇంకా మీ యొక్క క్యాస్ట్ని బట్టి మీ రీజన్ బట్టి ప్రతి ఒక్కటి మీరైతే కొద్దిగా చూసుకొని సో మీరైతే అక్కడైతే కొద్దిగా చూసుకోండి. అండ్ కట్ ఆఫ్ అనేది చూసుకోండి. సో కట్ ఆఫ్ ఎందుకు యూజ్ అవుతుంది బ్రో అంటే నేను ఇంకొకటి క్లియర్గా చెప్తా చూడండి. సో ఇప్పుడు బీసీసీ గర్ల్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే 1,48,874 అయితే ఉంది కదా. సో ఎవరైతే 1,48,000 కింద ఉన్నారో సో అంటే ర్యాంక్ కింద ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరైతే కొద్దిగా క్లియర్గా చూసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో టోటల్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1,513 కాలేజెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ క్యాస్ట్ వైజ్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు క్యాస్ట్ అనేది లేదు, పైన అయితే ఉంటుంది. కొద్దిగా చూసుకోండి. సో ప్రతి ఒక్కటి మీరు డీటెయిల్గా చూసుకొని ఇక్కడ మీకు
ఏదైతే కాలేజ్ అనేది ఉందో సో కాలేజ్కి మీ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అనేది అయితే కొద్దిగా చూసుకోండి. సో నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ లేదంటే మీ దృష్టిలో కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, ఆ యొక్క కాలేజెస్ అండ్ ప్రతి ఒక్కటి మీరైతే కొద్దిగా చూసుకోండి. సో మీరు ప్రైవేట్ కాలేజెస్ కన్నా ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ అలా మెయిన్గా అయితే యూనివర్సిటీస్ ప్రతి ఒక్కటి మీరైతే చూసుకొని, ఇంకా మీకు మంచి కాలేజ్లో సీట్ అనేది రావాలంటే మీరైతే మెంటర్షిప్ గైడెన్స్ అనేది తీసుకోండి. మీకు ఏంటంటే మనం మెంటర్షిప్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం నాన్న, కొద్దిగా పెయిడ్ అనేది ఉంటుంది, కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. మీకు మీ ర్యాంక్కి తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేలాగైతే మేమైతే చూసుకుంటాం నాన్న. సో నార్మల్గా బయట అందరూ అంటే ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారో వాళ్ళైతే మీకు చెప్పేసి మీ యొక్క గైడెన్స్ అనేది ఇస్తారు, కొద్దిగా అమౌంట్ అయితే తీసుకుంటారు. బట్ మనం ఏంటంటే మీకు లైఫ్కి సంబంధించి అండ్ ప్రతి ఒక్కటి మీకైతే మెంటర్గా గైడర్గా నేనైతే ఉంటాను అనమాట. అండ్ మా టీం కూడా మీకైతే మంచిగా హెల్ప్ అనేది చేస్తారు. మీకు ప్రతి ఒక్కటి మీకు ర్యాంక్ ఎంతైనా రాకొని సో అది 10K 50K లేదంటే 1,50,000 ఎంతన్నా రాకొని ఆ ర్యాంక్కి తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేలాగా అయితే మేమైతే చూసుకుంటాం అనమాట. సో మీకు ఓకే అంటే ఒక మెంటర్షిప్ గైడెన్స్ అనేది తీసుకోండి, మీకు ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేలాగా అయితే మేము చూసుకుంటాం. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ రాలేదంటే అప్పుడు నాది బాధ్యత. ఓకేనా? సో కంపల్సరీగా మీ యొక్క ర్యాంక్కి తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేలాగా అయితే మేము చూసుకుంటాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను కదా. సో ఎంతవరకు చూసారంటే కొద్దిగా హెల్ప్ అయిందనేసి అయితే అనుకున్నాను. కొద్దిగా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అన్న. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సునీష్ డూ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ స్టాబ్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే హెల్ప్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఈ యొక్క PDF అనేది టెలిగ్రామ్లో సెండ్ చేసాను, దాన్ని అయితే కొద్దిగా చూసుకోండి అన్న. హ్యావ్ ఎ గ్రేట్ డే.